ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన, శ్రేష్టమైన, ప్రశస్తమైన, ఘనమైన నామంలో మీ అందరికీ నా యొక్క శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి ఆశీర్వాదాలతో, దీవెనలతో, మేలులతో దేవుడు మిమ్మల్ని ఎదుర్కొనుగాక. ఆమేన్. ఆమేన్ అన్న గట్టిగా చెప్పు. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనములో, మునుపటి కంటే అధికమైన మేలును నేను మీకు కలుగజేసేదను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సంవత్సరం దేవుడు మనకి, పరిచర్యకి, సంఘానికి, మీకు, నాకు, అందరికి ఇచ్చినటువంటి వాగ్దానం ఏమిటంటే, మునుపటి కంటే అధికమైనటువంటి మేలు నీ జీవితంలో నేను కలుగజేస్తాను. గతించిన సంవత్సర కాలంలో, గడిచినటువంటి దినాలలో ఎన్నో మేళ్ళు చేశాను, ఎన్నో ఉపకారాలు చేశాను. వాటన్నింటికంటే మించినటువంటి ఉపకారాలు, వాటన్నిటికంటే మించిన మేలును, అధికమైన మేలును నేను మీకు ఈ సంవత్సరం కలుగజేస్తాను. ఇది దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట. ఏమండి, ఈ ఫ్యాన్ బంద్ చేసి, సురకత్తుల్లాగా ఉండాలి, ముసలమ్మల్లాగా ఉండకూడదు. అదే పోయిన సంవత్సరమే దేవుడు నా జీవితంలో చాలా మేలు చేశాడండి. గడిచిన సంవత్సర కాలంలో నా ప్రభువు నాకెంతో మేలు చేశాడండి, ఉపకారాలు చేశాడండి అని మనం చెప్పుకుంటాం, సాక్ష్యం ఇస్తాం. అవే మనకి గొప్పవి అని మనం అనుకుంటున్నప్పుడు దేవుడు అంటున్నాడు, వాటికంటే అధికమైనటువంటి మేలు ఈ సంవత్సరం నేను కలుగజేయబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గడిచిన సంవత్సరం నువ్వు చూసినటువంటి మేలుల కంటే, గడిచిన సంవత్సరం నువ్వు అనుభవించినటువంటి మేలుల కంటే, గడిచిన సంవత్సరం నువ్వు పొందుకున్నటువంటి మేలుల కంటే అధికమైన మేలులు ఈ సంవత్సరం నేను కలుగజేస్తాను. నేను నమ్మశక్యంగా లేదా? నమ్మబుద్ధి కావట్లేదా? భలే పాస్టర్ గారు, ఏదో మీరే చెప్తున్నట్టు అనిపిస్తుంది, నాకు దేవుడు చెప్తున్నట్టు ఏమో అనిపించట్లేదు. అలాంటి ఫీలింగ్స్ ఏమైనా ఉన్నాయా? ఏమన్నా? అబ్బే, ఇది మేము నమ్మశక్యంగా లేదండి పాటర్ గారండి. పోయిన సంవత్సరమే దేవుడు మాకు చాలా మేలు చేశాడు, ఇంకా వాటికంటే అధికమైన మేలులా? అమ్మ బాబాయ్, ఏమైపోతాం మేము? మేలు ఎక్కువైపోతే ఏమైపోతాం? చాలామంది అదే కదా, మేలు ఎక్కువైపోతే ఏం చేస్తున్నారు? చక్కగా ప్రభువుని విసర్జించి విదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. మేలు చేయటం ఆయన వంతు, దాన్ని స్వీకరించి కృతజ్ఞతగా జీవించడం నీ వంతు. ఆయన ఎప్పుడు మేలు చేస్తాడు, మేలు చేయకుండా ఉండలేడు. ఆయన అందరికీ ఉపకారి, మనకు మరింత ఉపకారి కదా. అవినీతి మంతులకే ఉపకారం చేసినప్పుడు, దేవుణ్ణి నమ్మనోడికే ఉపకారం చేసినప్పుడు, ఏమండి అవిశ్వాసులకే ఉపకారం చేసినప్పుడు మనకి ఇంకెక్కువ ఉపకారం చేయాలి కదా మరి. అవునంటారా కాదంటారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు మేలు చేయువాడే. మేలును పొందుకున్న మనము కృతజ్ఞత కలిగి జీవించాలి. అది మన జీవితానికి అర్థం ఉంటుంది. ఈ రోజుల్లో కృతజ్ఞత అనేది ఉండడం లేదు. అదే మనుషులను చాలా పడేస్తుంది. శాపానికి గురి చేసేటటువంటి విషయాల్లో కృతజ్ఞత లేకపోవడం అనేది ఒక కారణం. కనుక ప్రభు మేలు చేస్తారు తప్పనిసరిగా నీ జీవితాల్లో. నువ్వు అనుకున్న దానికంటే అధికమైనటువంటి మేలులు, మునుపటి కంటే అధికమైనటువంటి మేలులు దేవుడు తప్పనిసరిగా నీ జీవితంలో జరిగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి మరి? ప్రభు మన కొరకు మేలు చేస్తారని ఆయనే స్వయంగా చెప్తా ఉన్నారు.
మునుపటి కంటే అధికమైన మేలులు కలుగజేస్తానని ప్రభువే స్వయంగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ సంవత్సర కాలంలో మనం ఎలా జీవించాలి? ఈ ముందున్నటువంటి దినములలో మనం ఎలా గడపాలి, బ్రతకాలి అని మనం ఆలోచన చేసుకోవాలి. ప్రభు, నువ్వు మేలు చేస్తానన్నావు నాయన, నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభు. మరి నన్నేం చేయమంటావు అయ్యా? మరి నేను ఎలా ఉండాలో చెప్పు, నేను ఎలా బ్రతకాలో చెప్పు అని మనం అడిగితే ప్రభు కొన్ని మాటలు తెలియజేస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. 27వ కీర్తన, కీర్తనల గ్రంథము 27వ కీర్తన 14వ వచనము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకునుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దీవెన దయచేస్తానన్నాడు, మేలు దయచేస్తానన్నాడు, కార్యము జరిగిస్తానన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలా? వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద లార్డ్. మనం ప్రభు కొరకు కనిపెట్టుకొని ఉండాలి, ప్రభు కొరకు మనం ఎదురు చూడాలి, ప్రభు కార్యము కొరకు మన తాపత్రయం కలిగి చూడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైనా మీకు ఒక 10,000 ఇస్తారన్నారు అనుకోండి, ఏమండి ఏం చేస్తారు? మీరు ఇస్తారన్నారు కాబట్టి ఏం చేస్తారు? ఆ 10,000 కోసం కనిపెట్టుకుని ఉంటారు కదా, ఎదురు చూస్తారు కదా, ఎప్పుడెప్పుడు ఇస్తాడా, ఎప్పుడెప్పుడు వస్తాడా, ఎప్పుడెప్పుడు ఇస్తాడా. అవునా కదా? ప్రభుత్వం ఏదైనా పథకం ప్రవేశపెట్టింది అనుకోండి. ఇప్పుడు మన గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు, మరి మన ముఖ్యమంత్రి గారు, ఆయన బస్సు పథకం ప్రవేశపెట్టారు. దానికోసం స్త్రీలు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు బస్సు ప్రవేశపెడతారా, ఎప్పుడెప్పుడు టికెట్లు లేకుండా చక్కగా బస్సులో ఎక్కువ కూర్చుందామా, ఛార్జీల ఖర్చు లేకుండా సాబీగా మా ఊరు వెళ్ళిపోదామా, వద్దామా అన్నట్లుగా ఎంతమంది ఎదురు చూస్తున్నారండి. అవునా కదా? ఆయన సూపర్ 6 అన్నారు. సూపర్ 6 పథకాలు ప్రవేశపెట్టారు. అందులో ఈ బస్సు ఒకటే చాలా ఫేమస్. ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దానికోసము ఆతృతగా, అంటే ముఖ్యంగా లేడీస్ చాలా ఆతృతగా ఎదురు చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు మా గౌతమ్ అంటుంటుంది మా అమ్మతో, నువ్వు రావే ఇంటికి అని అంటే, వస్తాను. చంద్రబాబు గారు మా బస్సు పథకం పెట్టారు కదా, అది పెట్టినప్పుడు ఒక్కదాన్నే బయలుదేరొస్తా, ఎప్పుడంటే అప్పుడు వస్తా. ఇక్కడ బస్సు ఎక్కితే విజయవాడ దిగొచ్చు, విజయవాడలో బస్సు ఎక్కితే ఆడ దిగొచ్చు, ఇంటి దగ్గర దిగొచ్చు. ఓ సింపుల్. ట్రైన్కి అయితే చాలా కష్టపడి బాధపడాలి, కానీ బస్సులో అయితే జాయిగా వెళ్ళిపోవచ్చు అని ఎదురు చూస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది ఉద్యోగస్తులు డైలీ సర్వీస్ చేసేవాళ్ళు సిటీస్లో ఎక్కువగా ఉంటారు. ఏమంటే ప్రతిరోజు బస్సు ప్రయాణం చేసేవాళ్ళు. హైదరాబాదులో ఆ పథకం ప్రవేశపెడితే ఎంతోమంది స్త్రీలకు మేలు కలిగింది. మధ్యతరగతి స్త్రీలకి ఎంతోమందికి ఏమంటే ఆ పథకం ద్వారా చాలా మేలు కలిగింది. ఏమంటే ప్రతి నెల ఛార్జీ బస్సు ప్రయాణానికి కేవలము నాకు 2-3 వేలు అవుతాయండి ప్రతి నెల. కానీ ఈ పథకం వలన నాకు 2-3 వేలు కలిసి వచ్చాయి, నాకు మిగిలాయి. అక్కడ ప్రవేశపెట్టినటువంటి ఆ పథకాన్ని ఇక్కడ కూడా మన రాష్ట్రంలో ప్రకటించినప్పుడు ఎప్పుడెప్పుడు దాన్ని అమలు చేస్తారా, ఎప్పుడెప్పుడు ఆ ఫ్రీ బస్సు వస్తుందా అని చెప్పేసి ఎంతోమంది కనిపెట్టుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు కూడా మనకు వాగ్దానం చేశాడు, మునుపటి కంటే అధికమైన మేలుడు మీకు కలుగజేస్తాను అని చెప్పినప్పుడు మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద లార్డ్. మనం ప్రభు కొరకు ఎదురు చూడాలి, కనిపెట్టుకోవాలి. నాయనా, నువ్వు మేలు చేస్తానన్నావు కదా, ఏం చేయబోతున్నావు, నీ మేలు ఎన్ని చేయబోతా ఉన్నావు, ఎప్పుడు చేయబోతా ఉన్నావు అని మనం కనిపెట్టుకొని ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తొందరపాటు తగదు. మన జీవితానికి తొందర ఎక్కువ, మనకు కంగారు ఎక్కువ, మనకు స్పీడ్ ఎక్కువ, మనకు ఆత్రం ఎక్కువ. ఏమండి ఉడికిందాక ఆగి ఆరిందాక ఆగలేదటాడు.
ఉడికిందా కాగాడు కానీ ఆరిందా కాగలేదు. కాబట్టి వేసాడు, మొత్తం చెయ్యి అంతా కాలిపోయింది, నోరంతా కాలిపోయింది. ఉడికిందా కాగినోడి కొంచెం ఆరిందా కాగొచ్చు కదా. ఉడకడం ఎక్కువసేపా, ఆరడం ఎక్కువసేపా? ఆరడమే ఎక్కువసేపు, ఉడకడమే ఎక్కువసేపు కదా. ఆరడం సింపుల్గా అయిపోద్ది కదా. నువ్వు ప్లేట్లో వేసావంటే 2 నిమిషాలు ఆరిపోద్ది. కొంతమంది కంగారు ఎక్కువ, కలుపుడు వేసిడే అన్నట్టుగా ఉంటారనమాట. ఉడికిందా కాగి ఆరిందా కాకపోతే చెయ్యి గాలిద్ది, నోరు గాలిద్ది. ఏం చేయాలి అప్పుడు? వెయిట్. మన జీవితానికి తొందర ఎక్కువ. మనం తొందర పడిపోతూ ఉంటాం, కంగారు పడిపోతూ ఉంటాం. నో, అది మంచిది కాదు. సమయం ఉంది, ప్రభు చేస్తానన్నారు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనందరి బాధ్యత ఏమిటంటే దేవుని కొరకు కనిపెట్టుకొని చూడాలి. కావలివాడు ఉదయం కొరకు కనిపెడుతున్నట్లుగా కీర్తనకారుడు అంటాడు, దేవా నా ప్రాణము నీ కొరకు కనిపెట్టుచున్నది. ప్రైజ్ ది లార్డ్. కావలివాడు అంటే ఎవరో? కాపలాదారుడు, వాచ్మెన్. ఏమెన్ను? వాచ్మెన్. నైట్ పూట ఏం చేస్తుంటాడు? వాచ్ చేస్తుంటాడు. వాచ్ అంటే చూడడం. రాత్రిపూట చూస్తూ కూర్చునేవాడిని ఏమంటారు? వాచ్మెన్. గమనించేవాడిని. కాపలాదారుడు, కావలివాడు. మా పోస్ట్ కూడా అదే, దేవునికి స్తోత్రం. మా పోస్ట్ కూడా వాచ్మెన్నే. సంఘం పైన మేము వాచ్మెన్, సంఘం పైన మేము కాపరి, సంఘం పైన మేము మేనేజర్, గృహ నిర్వాహకులు. పోస్టులన్నీ మాయే. బోధకులు మేమే, బాధకులం కూడా మేమే. బోధించేది మేమే, బాధించేది మేమే. ఎలాగా? మంచి కొరకు, దేవునికి స్తోత్రం, చెడు కొరకు కాదు. మేలు చేయవలనని స్నేహితుడు గాయములు చేస్తాడట. మేలు చేసే స్నేహితులం అప్పుడప్పుడు గాయాలు చేస్తాం. లోపల పుండు ఉంది, కోసి తీసేయకపోతే ప్రాణానికే ప్రమాదం, చచ్చిపోతావు. బకెట్ దన్నేసి జెండా ఎత్తేయటమే. ఇంకా బకెట్ దన్నేయడం, జెండా ఎత్తేయటం. ఎత్తరా పాడి, కొట్టరా డప్పు, తీయరా గొయ్యి, వెయ్యరా మట్టి. ఇంతే ఉంటుంది. ఏం చేస్తాం? వైద్యం చేసి కోసి దాన్ని అంతా కూడా బయటికి తీస్తాం. అంతే. ఆ సమయంలో ఏం కలిగిద్ది మరి? నొప్పి కలిగిద్ది, బాధ కలిగిద్ది. అయ్యో అని చెప్పి వెళ్ళి ఆడిపోతాం. మంచి కోసమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఓర్పు కావాలి, తొందరపడద్దు. ఏది కావాలో నువ్వు కోరుకుంటున్నావో, ఏది జరగాలని కోరుకుంటున్నావో, దేవుడి కొరకు నువ్వు దేని విషయమై కనిపెడతా ఉన్నావు, దేవుడు ఆ విషయం నీకు జరిగించడానికి ఓర్పు కావాలి. యెహోవా కొరకు కనిపెట్టుకునుండు, తొందరపడొద్దు. తొందరపడి నడిచేవాడు దారి తొలగిపోతాడు. తొందర ఎక్కువ, మనకి ఆవేశం ఎక్కువ, తొందర ఎక్కువ, స్పీడ్ ఎక్కువ. తొందరపడి నడిస్తే దారి తొలగిపోతావు, తొందరపడి నడిస్తే దారి తప్పిపోతావు. ఏ దారికి పోతావు? మనం ఏ దారిలో ఉన్నాం? నేనే మార్గము అన్న యేసు ప్రభు చెప్పినటువంటి మార్గంలో మనం ఉన్నాం. తొందరగా నడిచేవనుకో సైడ్ అయిపోతావు. అలాగ సైడ్ అయిపోయి నేనే మార్గం అని ఇంకొకటి కూడా అన్నాడు. ఎవడాడు? రథన్గాడు. వాడిని అనుసరిస్తే డైరెక్ట్గా నరకంలోకి, పాతాళంలోకి వెళ్ళిపోతాం. తొందరపడి నడవద్దు. తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు మంచివి కాదు. ఆలోచన లేకుండా నిర్ణయాలు తీసుకోవద్దు. తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోవద్దు. ఆవేశపడద్దు, కంగారు పడద్దు. యెహోవా కొరకు కనిపెట్టుకొనుండు. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీకు త్వరపడి నీ ఉద్యోగం నుండి తొలగిపోవద్దు. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా ఆపును. నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, పని చేస్తున్నావు, నీ మీద ఒక ఏలుబడి చేసేవాడు ఉన్నాడు, యజమాని ఉన్నాడు, నీకు పనిచ్చినోడు ఉన్నాడు, జీతం ఇచ్చేవాడు ఉన్నాడు.
ఆడికి ఏదో సిరెత్తుకొస్తుంది, ఆడికి ఏదో చిరాగ్గా ఉంటుంది. ఎప్పుడో ఇంట్లో సమస్య, బయట సమస్య, నష్టమో కష్టమో వాడికి ఏదో బాధలో ఉండి ఆ బాధంతో ఒక్కోసారి నీ మీద చూపిస్తాడు. కోపం అయిపోతాడు, నీ మీద టెన్షన్ అయిపోతాడు. అలాంటి సమయంలో కోపడు, చచ్చే నేను ఎందుకు పని చేస్తాను నీ దగ్గర, ఉండను, వెళ్ళిపోతాను. ఎంత మాట అన్నాడు నన్ను? నేనేమన్నా నేరం చేశానా? నేనేమన్నా తప్పు చేశానా? ఏం చేయకుండా నా మీద కోపగించాడు. లేదు, నేను ఉద్యోగం మానేస్తాను. ఉద్యోగం మానేస్తే అడుగు తింటాం. ఏం చేస్తాం మరి? అంతే మరి. పని లేకపోతే ఏం చేస్తామండి? అడక తింటమే ఉంటుంది. వీడు కాబట్టి ఇంకో చోట పోతే వాడు కోపడ్డా? ఎప్పుడైనా కోపతాపాలు సహజం. ఎక్కడైనా కోపతాపాలు సహజమండి. కోపతాపాలు లేకుండా ఉండేది ఎక్కడా లేదు. సమస్య లేని స్థలము లేదు, సమస్య లేని ప్రాంతము లేదు, సమస్య లేనటువంటి జీవితమే లేదు. కోపడుతూ ఉంటారు. కంగారు అయిపోకూడదు. తొందరపడి నీ ఉద్యోగానికి రాజీనామా చేయొద్దు. నీ ఉద్యోగం నుండి తొలగిపోవద్దు. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా ఆపుతుంది. నీ ఓర్పు నువ్వు నష్టపోకుండా కాపాడుతుంది. నీ ఓర్పు గొప్ప గొప్ప నష్టాలు నీ జీవితంలో జరగకుండా చేస్తుంది. మనకు లేనిది అది, కావలసింది కూడా అదే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకు లేనిది ఓర్పు, కావాల్సింది కూడా ఓర్పే. అందుకని దేవుడు మనకి కొన్ని పరీక్షలు పెడతాడట. ఎందుకు? రిజల్ట్ దేనికోసం? ఓర్పు పుట్టించునని ఎరిగి అంటాడు రోమపత్రికలో. చూడండి, పరీక్ష ఏం చేస్తుందట? ఓర్పును పుట్టిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరీక్ష రాసినోడు ఏం చేయాలా? ఒకసారి వచనం చెప్పమ్మా. రోమపత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో, అంతేకాదు శ్రమ ఓర్పును పుట్టిస్తుందట. దేవునికి స్తోత్రం. ఓర్పు పరీక్షను పుట్టిస్తుందట. పరీక్ష నిరీక్షణను కలుగజేస్తుందట. దేవునికి స్తోత్రం. శ్రమయందు అతిశయపడుదుము, ఓర్పు కలిగి ఉందామని మరొక చోట మొదట మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరీక్ష ఏం చేస్తుందట? శ్రమ ఏం చేస్తుందట? ఓర్పును పుట్టిస్తుంది. ఎస్, శ్రమ ఓర్పు కలుగజేస్తుంది. మనకు ఓర్పు కావడం కోసం దేవుడు ఏం చేస్తాడంటే శ్రమ ఇస్తాడు. మనకు ఓర్పు అవసరము. భక్తి జీవితంలో ఓర్పు అవసరం, ఆత్మీయ జీవితంలో ఓర్పు అవసరం. ఏమండి? కుటుంబంలో ఓర్పు అవసరం, భర్తకు ఓర్పు అవసరం, భార్యకు ఓర్పు అవసరం, పిల్లలకు ఓర్పు అవసరం, తల్లిదండ్రులకు ఓర్పు అవసరం. పరిచర్యలో దైవజనుడికి ఓర్పు అవసరం. ఉద్యోగం చేసే చోట అక్కడ కూడా ఓర్పు అవసరం. ఓర్పు లేకపోతే చాలా నష్టాలు జరిగిపోతాయి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనలో ఏముండాలట? పట్టుదల ఉండాలా. అనుకున్నది దేవుడి దగ్గర సాధించుకునేలాగా ప్రార్థన చేయాలి. ప్రభు ఏమన్నాడు? అడుగుడి మీకు ఇవ్వబడును. ఇచ్చేదాకా ఏం చేయాలా? అడుగుతూనే ఉండాలా. ఇచ్చేదాకా అడుగుతూనే ఉండాలి. ఇవ్వు నాయన, నాకు ఇవ్వు, నువ్వు ఇస్తానన్నావు కదా, నాకు ఇవ్వు, ఇది నాకు అవసరమైంది, ఇది నాకు కావాలి అని మనం ఏం చేయాలి? దేవుణ్ణి అడగాలి. శ్రమ ఓర్పు పుట్టించునని మనం ఎరగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సంవత్సర కాలంలో నువ్వేం చేయాలంటే, దేవుడు నీ జీవితంలో మేలు కలగజేస్తానని చెప్పాడు, అధికమైన మేలు కలగజేస్తానని చెప్పాడు. కాబట్టి ఆయన చెప్పినటువంటి మాట నీ జీవితంలో అడుగడుగున, అనుక్షణమున, అనుదినమున నెరవేర్చబడినట్లుగా నువ్వు ప్రతిదినము ఓర్పు కలిగి దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండాలి. తొందరపడొద్దు, నిర్ణయాలు వద్దు, తొందరపాటు పనులు చేయకూడదు. ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు
తీసుకోకూడదు. ఎంత ఎదురు చూసినా ఏమి కలగట్లేదని చెప్పేసి నిరాశ పడిపోవద్దు, కృంగిపోవద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 37వ కీర్తనలో కొన్ని మాటలు ఉన్నాయి. ఆ మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకసారి మనం చూద్దాం. 3వ వచనం నుండి, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించు. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటిగా ఏం చెప్తున్నాడు దేవుడు? యెహోవా యందు నమ్మకముంచు. నమ్ము, నీ ప్రభువు నమ్ము, నీ దేవుడిని నమ్ము, నువ్వు ఆరాధిస్తున్న దేవుడిని నమ్ము, నువ్వు విశ్వసించిన దేవుడిని నమ్ము, నీ రక్షకుడిని నమ్ము, నీ దేవుడిని నమ్ము. గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. మనం ఊహించలేనటువంటి గొప్ప కార్యాలు దేవుడు మన పట్ల చేస్తాడు. యూ హ్యావ్ టు బిలీవ్. నమ్ము, ప్రభువునందు విశ్వాసం ఉంచు, దేవుడి యందు విశ్వాసం ఉంచు, నమ్మకం ఉంచు. అవిశ్వాసంగా ఉండొద్దు, అపనమ్మకంగా ఉండొద్దు. నమ్మకమే దేవుని కార్యాలు మనం చూచేలాగా చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన నమ్మకమే దేవుని కార్యాలు చూసేలాగా చేస్తుంది. నువ్వు నమ్మే కొద్దీ దేవుడు నీ పట్ల కార్యం త్వరపెడతా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు నమ్మితే దేవుడి మహిమను చూస్తావు. ఏం చూస్తావు? నమ్మితే దేవుడి కార్యాన్ని చూస్తావు, దేవుడి మహిమను చూస్తావు. నువ్వు నమ్మకపోతే ఎలా చూస్తావు? నమ్ము, తప్పనిసరిగా నువ్వు నమ్మాలి, నువ్వు విశ్వాసం ఉంచాలి. యేసు ప్రభు దగ్గర 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. ఆయన అన్నాడు, మీరు వెళ్ళి యాజకులకు కనపరుచుకోండి అన్నాడు. వాళ్ళు నమ్మి వెళ్ళిపోయినప్పుడు దారిలో వాళ్ళు వెళుతూ ఉండగా స్వస్థత పడ్డారు. ప్రైజ్ ది లార్డ్. నమ్మితే దేవుడి కార్యం జరిగిద్ది. నమ్మకం ఉంచు. సమాజ మందిరపు అధికారి వచ్చాడు, కూతురు చనిపోయింది. ప్రభువుని వచ్చి వేడుకున్నాడు. ఆ రోగంతో కూతురుంది. ప్రభువుని వచ్చి బ్రతిమలాడుతున్నాడు. సార్ మీరు వచ్చి కొంచెం నా కూతురుని చూడండి, బాగా అవుతుంది, మీరు ఒక మాట చెప్తే మరి నా కూతురు స్వస్థపరచబడుతుంది అన్నప్పుడు వెళ్దామని ప్రభు సిద్ధపడతా ఉండగా ఈ లోపల కొంతమంది ఇంటి దగ్గర నుంచి వచ్చి గబగబా, అధికారి నీ కూతురు చచ్చిపోయింది, ఇంకా బోధకుడు నువ్వు ఇబ్బంది పెట్టొద్దు, వదిలేయి అంటే ప్రభు అన్నాడు, నమ్మిక మాత్రం ఉంచుము అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు నమ్మితే దేవుడు అద్భుతాలు చేస్తాడు. నమ్మకం ఉంచాలా, దేవుడి యందు విశ్వాసం ఉంచాలా, దేవుడు ఖచ్చితంగా కార్యాలు చేస్తాడు, ఘనకార్యాలు చేస్తాడు. మనం ఊహించినటువంటి వాటికంటే శ్రేష్టమైన కార్యాలు, మనం గ్రహింపలేనటువంటి గొప్ప సంగతులు దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు. యెహోవా యందు నమ్మకం ఉంచి ఏం చేయాలట? మేలు చేయి. ఏం చేయమన్నాడు? మేలు చేస్తూ వెళ్ళు, కీడు చేయొద్దు, మేలు చేసుకుంటూ వెళ్ళు. మేలే తప్ప మనం కీడు చేసేవారిగా, హాని చేసేవారిగా మనం ఉండకూడదు. మేలే చేయాలి. యెహోవా యందు నమ్మకం ఉంచి మేలు చేయి. శత్రువులకు కూడా మేలు చేయి. నిన్ను నిందించే వారికి కూడా మేలు చేయి. నిన్ను దూషించే వారికి కూడా మేలు చేయి. నిన్ను శపించే వారికి కూడా మేలు చేయి. నువ్వంటే గిట్టని వారికి కూడా మేలు చేయి. నువ్వు నచ్చని వారికి మేలు చేయి. నీకు ఎవరంటే ఇష్టం లేదో వాళ్ళ పట్ల కూడా నువ్వు ఖచ్చితంగా మేలు చేయి. యెహోవా యందు నమ్మకం ఉంచి నువ్వు పని జరిగించు. యెహోవా యందు నమ్మకం ఉంచి నువ్వు మేలు చేయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకేమన్నాడు? దేశమందు నివసించి సత్యమును అనుసరించు, వాక్యాన్ని అనుసరించి బ్రతుకు. తొందరపడొద్దు, దేశములో నివసించు. ప్రభు నిలబెట్టిన చోట నిలకడగా మనం స్థిరంగా ఉండాలి. దేశమందు నివసించి సత్యాన్ని అనుసరించు. దేవునికి స్తోత్రం. ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు
దేశమందు నివసించి సత్యాన్ని, వాక్యాన్ని అనుసరించాలి. మనం దేన్ని పడితే దాన్ని అనుసరించడానికి వీలు లేదు. సత్యాన్ని అనుసరిద్దాం, వాక్యానుసారంగా బ్రతుకుదాం. ఎంతవరకు నేను వాక్యానుసారంగా ఉంటున్నాను లేదని పరిశీలించుకుందాం, పరీక్ష చేసుకుందాం, గమనించుకుందాం. ఏ విషయాలు మనం తప్పిపోతున్నా ఆ విషయాలు చూసుకొని వాక్యాన్ని అనుసరించి బ్రతుకుదాం. సత్యం అంటే వాక్యమే, వాక్యమే సత్యము. ఆ వాక్యాన్ని అనుసరించాలి, ఆ సత్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా అన్నాడంటే, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలు తీర్చును. ప్రైజ్ ది లార్డ్. యెహోవాను బట్టి సంతోషపడు. యెహోవా యందు నమ్మిక ఉంచి దేశమందు నివసించి సత్యమును అనుసరించినప్పుడు నువ్వు సంతోషించాల్సిందే, ఇంకా నువ్వు ఆనందపడాల్సిందే. ఎందుకంటే ఖచ్చితంగా దేవుడు నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. దేవుడు నీ కోరికలు తీరుస్తాడు. న్యాయమైన నీ కోరిక దేవుడు నెరవేరుస్తాడు. న్యాయమైనటువంటి నీ వాంఛలను దేవుడు నెరవేరుస్తాడు. న్యాయమైనటువంటి నీ ఆశలను దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. గొంతెమ్మ కోరికలు కాదు, కానీ నువ్వు న్యాయంగా కలిగి ఉన్న కోరికలను, ఏ కోరిక నువ్వు కలిగి ఉన్నావో, ఏ ఆశ నువ్వు మనసులో కలిగి ఉన్నావో, ఏ వాంఛ నువ్వు కలిగి ఉన్నావో, ఏమి కావాలని నువ్వు ఆశపడుతున్నావో, కోరుకుంటున్నావో, అది నీ కోరిక న్యాయమైనదైతే ఖచ్చితంగా ఆ కోరికను, ఆ వాంఛను దేవుడు తప్పనిసరిగా నెరవేరుస్తాడు. యెహోవాను బట్టి సంతోషపడు, ఆనందపడు. దేవునికి స్తోత్రం. నీ హృదయ వాంఛలు తీరుస్తాడు ఆయన. నీ హృదయంలో ఏ విషయం పట్ల వాంఛ కలిగి ఉన్నావో, కోరిక కలిగి ఉన్నావో, ఇష్టము కలిగి ఉన్నావో, దేవుడు దానిని తప్పనిసరిగా తీరుస్తాడు. సంతోషపడు, ఆనందంగా ఉండు, దిగులుతో ఉండొద్దు, బాధతో ఉండొద్దు, వేదన చెందొద్దు. ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు, వాగ్దానం చేస్తున్నారు. ప్రభువుని బట్టి సంతోషించు, ఆయన నీ హృదయ వాంఛలు తీరుస్తాడు, నీ ఆశ తీరుస్తాడు, నీ కోరిక తీరుస్తాడు. ప్రభువుని బట్టి మనం సంతోషిద్దాం. దేవునికి స్తోత్రం. దిగులుతో ఉండొద్దు, భయంతో ఉండొద్దు, బాధతో ఉండొద్దు, వేదనతో ఉండొద్దు, ఇబ్బందికరంగా ఉండొద్దు. ఏదో కోల్పోయినటువంటి వ్యక్తిగా, పోగొట్టుకున్నటువంటి వ్యక్తిగా బాధపడుతూ దుఃఖ ముఖంతో, విచారమైనటువంటి ముఖంతో ఎప్పుడూ ఉండొద్దు. ప్రభువుని బట్టి సంతోషించు, ప్రభువుని బట్టి ఆనందించు. న్యాయమైన నీ ప్రతి కోరిక నా ప్రభువు నెరవేరుస్తాడు. నీ ఆశ తీరుస్తాడు తప్పనిసరిగా. నీ వాంఛ ఒక ప్రగాఢమైనటువంటి కోరిక ఏది నీ మనసులో కలిగి ఉన్నావో, ఏది నెరవేరాలని, ఏది కావాలని, ఏది జరగాలని నీ మనసులో బలంగా అనుకుంటున్నావో, కోరుకుంటున్నావో, ప్రార్థన చేస్తున్నావో, తప్పనిసరిగా దేవుడు ఆ కోరిక నెరవేరుస్తాడు. యెహోవాను బట్టి సంతోషించు, ఆనందించు. రిజాయిస్ ఇన్ ద లార్డ్. దేవుని యందు ఆనందించండి, దేవుని యందు సంతోషించండి. నీ దేవుని యందు ఆనందించు, నీ దేవుని యందు సంతోషించు. ఖచ్చితంగా ఆయన నీ హృదయ వాంఛను తీరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 5వ వచనంలో ఇంకేమంటున్నాడు? నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వేం చేయాలి? నీ మార్గాన్ని ప్రభువుకి అప్పగించాలి. వాగ్దానం చేశాడు కదా, నీ హృదయ వాంఛలు తీరుస్తానని, అధికమైన మేలు కలుగజేస్తానని, నా కొరకు కనిపెట్టుకుని ఉండమని దేవుడు చెప్పాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే మన మార్గాన్ని దేవుడికి అప్పగించాలి. మన మార్గం అంటే ఏంటి? మన ఉద్దేశాలు, మన నిర్ణయాలు, మన ప్రణాళికలు, మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఏం జరగాలని కోరుకుంటున్నాం, మన ఈ మన నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, మన జీవిత విధానం ఏదైతే ఉన్నదో దాన్ని ప్రభువుకి మనం అప్పగించాలి. మనం బ్రతికే విధానాన్ని, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు, మన నిర్ణయాలు, మన ప్రణాళికలు, మన సంకల్పాన్ని పూర్తిగా దేవుడి చేతులు పెట్టాలి. నీ మార్గాన్ని ఆయనకు అప్పగిస్తే బాగుంటుంది.
డోంట్ ఇంటర్ఫియర్, నా మార్గంలోకి నువ్వు రావద్దు, నా దారిలోకి అడుగు పెట్టద్దు అని అనకూడదు. ప్రభువుకి మనల్ని మనం సంపూర్ణంగా అప్పగించుకోవాలి. అప్పగించుకుంటే ఆయన నీకన్నీ అప్పగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు నీకున్నదాన్ని ఆయనకు అప్పగించుకుంటే ఆయన నీకు కావలసినవన్నీ నీకు అప్పగించేస్తాడు. యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా. తప్పనిసరిగా దేవుడు మనకు ఇవ్వాల్సిన వాటిని ఖచ్చితంగా మన చేతుల్లో పెడతాడు. మనకు రావాల్సిన వాటిని, మనకు ఇవ్వాల్సిన వాటిని దేవుడు ఖచ్చితంగా మనకు దయచేస్తాడు. ఖచ్చితంగా నీ చేతుల్లో పెడతాడు. యేసు రక్తమే జయం. హల్లెలూయా. అస్సలు టెన్షన్ వద్దు, కంగారు వద్దు, పూర్తిగా ప్రభువుకి అప్పగించి నీ మార్గాన్ని ఆయనకు అప్పగించు. జస్ట్ నువ్వు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచు, ఆయన నీ కార్యము సఫలము చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నీ కార్యం ఆయన సఫలం చేస్తాడు. నీ కార్యము కాదు అది, ఇప్పుడు ఆయన కార్యం అయిపోద్ది. యేసు రక్తమే జయం. ఇప్పుడు నీ మార్గాన్ని ఆయన చేతిలో పెడితే ఇప్పుడు ఆయన చేతిలో ఉంది కదా అది. ఇప్పుడు అది ఏమైంది? ఆయన అయిపోద్ది కదా. మరి రెస్పాన్సిబిలిటీ అంత ఇప్పుడు నీ బరువు అంతా, నీ బాధ్యత అంతా, నీ మార్గం అంతా, నీ ఉద్దేశాలు, నీ ఆశలు, కోరికలు ఆయన చేతిలో పెడితే ఇప్పుడు బాధ్యత ఎవరిది అయిపోద్ది? ఆయనది అయిపోద్ది. తప్పనిసరిగా ఇప్పుడు ఏం చేస్తాడు? ఆయన కార్యము సఫలము చేస్తాడు. నీ కొరకు కనిపెట్టు వారి కొరకు కార్యము సఫలము చేసే దేవుడు నీ వంటి వాడుగాక ఇంకెవడున్నాడు అంటాడు బైబిల్లో. తన కొరకు కనిపెట్టు వారికి విషయంలో కార్యము సఫలము చేసినటువంటి దేవుడు నీవుగాక ఇంకెక్కడున్నాడు? మన ప్రభు మన విషయాలను ఆయన విషయాలుగా తీసుకుంటున్నాడు. మనం ఆయన బిడ్డలం కాబట్టి మన మార్గాన్ని ఆయనకు అప్పగించుకుంటే, మనం ఆయన నమ్ముకుంటే మన జీవితంలో జరగవలసిన కార్యాన్ని ఆయనే చేస్తాడు. నీ కార్యాన్ని ఆయన నెరవేరుస్తాడు. నీ కార్యాన్ని ఆయన సఫలపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీకు రావలసినవి, కావలసినవి, నీవు ఏవి కావాలని కోరుకుంటున్నావో ఆ నీ కార్యాన్ని ఎంతమంది అడ్డొచ్చినా, ఎంతమంది అభ్యంతరపరిచినా, ఎన్ని అడ్డులు వేసినా, ఆటంకాలు పెట్టినా, అభ్యంతరపరిచినా తప్పనిసరిగా నీకు రావలసిన దాన్ని దేవుడు నీ చేతుల్లో పెడతాడు, నీకు అప్పగిచ్చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఆయనకు అప్పగించుకుంటే ఆయన నీకు అన్నీ అప్పగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 6వ వచనములో ఇంకా అంటాడు, ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నమును వలె నీ నిర్దోషత్వమును వెల్లడి చేయును. చాలామంది నిందలేస్తూ ఉంటారు కదా, చాలా నిందలేస్తూ ఉంటారు. ఏమండి? దైవజనుల మీద నిందలేస్తారు, తోటి విశ్వాసుల మీద నిందలేస్తారు, అన్యులు మన మీద నిందలేస్తారు. ఏమండి? ఆత్మీయులే మన మీద నిందలేస్తారు. ఏమండి? మనల్ని అర్థం చేసుకోవలసిన వాళ్ళే, ప్రేమించవలసిన వాళ్ళే మన మీద లేనిపోనివన్నీ వేస్తూ ఉంటారు. అవన్నిటిని దేవుడు తప్పనిసరిగా నిరూపిస్తాడు, వెలుగులోనికి తెస్తాడు. నీ నీతిని దేవుడు నిరూపిస్తాడు. నీ నిర్దోషత్వాన్ని దేవుడు మధ్యాహ్నపు వెలుగు వలె. మధ్యాహ్నం వెలుగు ఎలాగుంటుంది? మిట్ట మధ్యాహ్నం అసలు ఆ వెలుగే వేరు కదా. ఉదయం పూట వచ్చే వెలుగు వేరు, మధ్యాహ్నం వచ్చే వెలుగు వేరు, సాయంత్రం వచ్చే వెలుగు వేరు. ఈ 3 సందర్భాలలో మిట్ట మధ్యాహ్నములో స్పష్టమైనటువంటి వెలుగు, ఘనమైన, గొప్ప, అత్యధికమైనటువంటి వెలుగు కలుగుతూ ఉంటుంది. అలాగ నీ నీతిని దేవుడు నిరూపిస్తాడు. నీ నిర్దోషత్వాన్ని ఆయనే నిరూపిస్తాడు. కంగారు పట్టి టెన్షన్ పడిపోవాల్సిన అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు ఎన్ని నిందలేసినా, ఎన్ని బాధలు పెట్టినా, ఏమండి, ఎన్ని నేరాలు మోపినా ప్రభువు నీ పక్షముగా యుద్ధం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీ పక్షముగా యుద్ధం చేసి నీ నీతిని ఆయనే నిరూపిస్తాడు. నీ నిర్దోషత్వాన్ని ఆయనే వెల్లడి చేస్తాడు. దిక్కుమాలినటువంటి నిందలేసామంటా ఉంటారండి. అనుమానపు జబ్బు కలిగి ఉంటారండి. అనుమానపు జబ్బు కలిగి ఉంటారు.
చాలా చాలా మాటలనేస్తూ ఉంటారు, చెయ్యని నేరాలను నిందల్ని మీదేసేస్తూ ఉంటారండి బాబు. అవన్నిటిని దేవుడు తప్పనిసరిగా వెల్లడి చేస్తాడు, నిరూపిస్తాడు. నీ నీతి ఏంటో నిరూపిస్తాడు, నీ భక్తి ఏంటో దేవుడు నిరూపిస్తాడు, నీ యథార్థత దేవుడు నిరూపిస్తాడు, నీ నిర్దోషత్వమును దేవుడు ఖచ్చితంగా నిరూపణ చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 7వ వచనంలో అంటున్నాడు, అది యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. ఏమంటే దేవుని ఎదుట మనం ఎలాగ ఉండాలట? మౌనంగా ఉండాలి. నువ్వు మౌనంగా ఉండు ప్రభా, నేను చూసుకుంటాను అనకూడదు. మనమే మౌనంగా ఉంటే ప్రభువు చూసుకుంటే తాడ తీసేస్తాడు, వేసి రక్తమే చెయ్యం. మనం తగు పెట్టేసుకోకూడదు, ప్రభు పెట్టుకుంటాడు తగు మన పక్షంగా. మనం దెబ్బలాడకూడదు, ప్రభు దెబ్బలాడతాడు మన పక్షంగా, వేసి రక్తమే చెయ్యం. మనం ఇది అవ్వాల్సిన అవసరం, మన పక్షంగా దేవుడు నిలబడతాడు. పగ తీర్చుట నువ్వు మౌనంగా ఉండు, నువ్వు సైలెంట్గా ఉండు. కొంతమంది ఆడ మనుషులు అయితే భర్తను మాట్లాడినారు, నువ్వు సైలెంట్గా ఉండా. ఈ మనిషితే పెత్తనం అంతా, ఇంకా ఈ మనిషి రంకిలేస్తే కేకలేస్తుంటుంది అనమాట. ఎవడు మాట్లాడాలి అక్కడ? మొగుడు మాట్లాడాలి. భర్త మాట్లాడితే భార్య నోరు మూసుకొని సైలెంట్గా ఉండాలి. నువ్వు కూడా మాట్లాడవే అంటే మాట్లాడాలా, పర్మిషన్ ఇస్తే మాట్లాడాలి, లేకపోతే మెలకుండా ఊరుకోవాలి. నువ్వు ఎడా పెడా మాట్లాడేసుకోవటమేనా? ఇంకా భార్య భర్త ఎవరో యజమానుడు కదా, యజమాని చెప్పిన పని చేయాలా వద్దా? చేయాలా వద్దా? యజమాని చెప్పినట్టు మాట్లాడవే అంటే మాట్లాడాలి, మౌనంగా ఉండవే అంటే ఉండాలి. సింపుల్. ఈ పాటించకనే కుటుంబాల్లో, కాపురాల్లో దిక్కుమాలినటువంటి విషయాలన్నీ కూడా జరుగుతున్నాయి. భార్య భార్యలాగా ఉంటే, భర్త భర్తలాగా ఉంటే ఏ తిప్పలు ఉండవు, ఏ గొడవలు ఉండవు. భర్త భర్తలాగా ఉండడు, భార్య భార్యలాగా ఉండదు. ఎవరి పరిధిలో వాళ్ళు ఉంటే, ఎవరి ధర్మాలు వాళ్ళు సక్రమంగా నెరవేరితే ఏ జబ్బులు ఉండవు, ఏ బాధలు ఉండవు, ఏ పరిస్థితులు, దిక్కుమాలిన పరిస్థితులు ఏమి ఉండవు. భార్య స్థానములో భార్య, భర్త స్థానములో భర్త, వారి పరిధులు దాటకూడదు. ప్రభువు చెప్తా ఉన్నాడు, మౌనంగా ఉండు, పగ తీర్చుట నా పని. ఎవడెవడు నిందలేసాడు, ఎవడెవడు ఎన్ని చేశాడు, అవన్నిటి గురించి దేవుడు లెక్క అడుగుతాడు, తోలుదేస్తాడు, తాడదేస్తాడు. నీ మీద నిందలేసిన వాళ్ళు, నిన్ను అవమానించిన వాళ్ళు అందరి సంగతి ప్రభు చూసుకుంటూ తగులాడతాడు, దెబ్బలాడతాడు, వదిలిపెడతాడు. ఏంటి మిమ్మల్ని ముట్టువాడు? అమ్మ బాబాయ్, ఏం డైలాగ్ అండి ఇది! అసలు ఏం డైలాగ్ అండి బాబు ఇది! బుర్ర పాడైపోతుంది డైలాగ్. ఆయన మనల్ని ముట్టుకుంటే ఆయన అంత సీన్ ఉంటుంది ఏంటి? మన కనుగుడ్డిని ముట్టుకునే అంత సీన్ ఉంటుంది ఏంటి? ఇరిసేస్తాడు, ఏళ్ళు చేసి రక్తలే చేసి, చెయ్యి ఇరిసేస్తాడు, కాలు చేస్తాడు, అన్నీ పక్కన పడేస్తాడు. మనం ఆయన దేహమై ఉన్నాం, మనం ఆయన శరీరమై ఉన్నాం. చుట్టూ ఉడుకుంటాడు ఏంటి? సౌలు వచ్చి హింస పెట్టేస్తున్నాడు సంఘాన్ని. కొత్త నిబంధన సౌలు వచ్చి కొత్త సంఘాన్ని హింస పెట్టేస్తున్నాడు, కొత్త నిబంధన సంఘాన్ని. ప్రభు ఊరుకున్నాడా? మిట్ట మధ్యాహ్నం పట్ట పగలు ఎంటర్ అయిపోయి ప్రత్యక్షమై దర్శనం అయిపోతే ఊరి ఈ వెలుగు కూడా సరిపోలే ఆ దెబ్బకి. ఈ మధ్యాహ్నం వెలుగు సరిపోలే యేసు ప్రభు వెలుగుకి మనోడికి కళ్ళు పోయినాయి. అప్పుడు అంటాడు, సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావు. యేసుప్రభు హింసిస్తున్నాడా? సౌలు హింసించేది ఎవరినే? సంఘాన్ని కదా. కానీ ప్రభు ఏమంటున్నాడు? నన్నెందుకు హింసిస్తున్నావు? ప్రభు ఎవడయ్యా నువ్వు? నీవు హింసించుచున్నా? హింసించేది సంఘాన్ని, కానీ ప్రభు అన్నాడు నీవు హింసించుచున్నా యేసును. అంటే నా ప్రభు ఎంత మంచోడు చూడండి. హింసిస్తున్నా కూడా ఎంతకాలం ఓపిక పెట్టాడు చూడండి.
నొప్పించి గాయపరిచి బాధపరుస్తున్నా కూడా ఎంత ఓపిక పట్టాడండి నా ప్రభు. ఏమండి, ఆయనకి ఎంత ఓర్పు, ఎంత సహనం అండి. చూసాడు ఎంటర్ అయిపోయాడు. ఆయన దర్శనానికే మనోడు కళ్ళిపోయినాయి. ఆయనే చూసుకుంటాడు, వదిలేస్తాడు ఏంటి. మనం బాధపడతా ఉంటే, మనల్ని బాధిస్తూ ఉంటే, మనల్ని వేదన పెడతా ఉంటే ప్రభు చూస్తూ ఊరుకుంటాడా? మిమ్మల్ని ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టువాడుతో సమానుడు. ఇరిచేస్తాడంతే. యేసు రక్తమే జయం. తగు ఆయనే ఆడాలి, దెబ్బలు ఆయనే ఆడాలి, పగ ఆయనే తీర్చుకోవాలి. మనకెందుకు? మనం ప్రభుకి అప్పగించి ఆయన ఎదుట మౌనముగా ఉందాం. యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు ఆయనే పగ తీర్చుకుంటాడు, ఆయనే కార్యం చేస్తాడు. ఆయన కొరకు ఎదురు చూడు. తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసన పడకము, దురాలోచన నెరవేర్చుకుని వాని చూచి వ్యసన పడకము. ఇప్పుడు భక్తుల జీవితాల్లో మనకు ఎదురయ్యేటటువంటి పరిస్థితి ఏంటంటే, పాపంలో బ్రతుకుతున్నాడు చూసి మనకి ఏం కలిగిద్ది? వ్యసనం వచ్చేద్ది, అసూయ వచ్చేద్ది. వాడు ఎంత బతుకుతున్నాడు రా, వాడు చూడురా ఎంత తాగిపోతున్నాడు, వాడు ఎంత తాగేసి ఇది ఎగిరేస్తున్నాడు రా, నేను తాగుడు మానేశాను. వాడు ఎంత తాగేస్తున్నాడు, బీడు సిగరెట్లు తాగేస్తున్నాడు రా, వాడు చూడు ఎంత సినిమాలు, ఎన్ని సినిమాలు చూసుకుంటున్నారో, వాళ్ళు ఎంత ఆనందిస్తున్నారు. మాకు లేదే ఈ పరిస్థితి. మనకి ఏం కలిగిద్దండి? చాలాసార్లు భక్తి పరులకి లోకంలో బాగా ఎంజాయ్ చేసి దురాలోచనలు, దుష్టాలోచనలు, కోరికలని నెరవేర్చుకునే వాళ్ళు చూస్తే మనకి ఏం కలిగిద్ది? ఒకసారి కలగదా? అసూయ కలిగిద్ది. ఏమండి, కలుగుతుంది. వాడు వర్ధిల్లుతున్నాడు రా, అయినా వాడు బాగానే ఉన్నాడు. వ్యసనం వచ్చేద్ది. పాపిష్టి కార్యాలు చేసేవాళ్ళని చూస్తున్నప్పుడు బాధతో పాటు వ్యసనం కూడా, అది కోపం వస్తుంది, అసూయ కూడా కలిగిద్ది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళ ఆనందం, వాళ్ళ సంతోషం ఈ కాలం ఇక్కడ వరకే. మనం ప్రభు కొరకు, పరలోకం కొరకు మనం కనిపెట్టుకుంటున్నాం. మన పరిశుద్ధతను కాపాడుకునే దేని కొరకు? పవిత్రంగా జీవించేది ఎందుకొరకు? అన్ని వ్యసనాలను మానుకొని పక్కన పెట్టి నీతిగా బ్రతికేది ఎందుకొరకు? ఈ శరీర కోరికలను అదుపు చేసుకుంటూ మనం జీవించేది ఎందుకొరకు? పరలోక వైభవం కొరకు, పరలోక బ్రతుకు కొరకు. అది అసలు శిశులైన బ్రతుకు అక్కడుంది, జీవితం అక్కడుంది. ఆనందించేవాడు టెంపరీ ఆనందం కోసం తప్పిస్తున్నాడు, వాడికి నిత్య నరకాగ్ని ఉంటుంది. నిత్యమైన నరకములో కాలిపోతాడు వాడు. ధనవంతుడు జల్సా చేశాడు, ఆనందించాడు, తిన్నాడు, తాగాడు, సుఖపడ్డాడు. అడిగిపోయాడు, డైరెక్ట్గా నరకానికి, పాతాళానికి వెళ్ళిపోయాడు. కానీ బాధ అనుభవించినటువంటి లాజరు ఏమయ్యాడు? అడిగలేడండి, పరలోకానికి వెళ్ళాడు. తన మార్గంలో వర్ధిల్లి వాళ్ళే బాగున్నారు కదరా. పాపిష్టి బతికే వాళ్ళు వాళ్ళే బాగున్నారు. తప్పుడు జీవితం జీవించేవాళ్ళు వాళ్ళే సంతోషంగా ఉన్నారు, వాళ్ళే బాగున్నారు. నేను ప్రభు కొరకు ఎంత నిజాయితీగా, ఎంత పరిశుద్ధంగా, ఎంత నమ్మకంగా, ఎంత భక్తిగా బతుకుతున్నా కూడా నేను వర్ధిల్లలేకపోతున్నాను, నాకు ఇంకా బాధలు ఉన్నాయి, నాకున్న సమస్యలు ఉన్నాయి అని మనకు అనిపిస్తుంది. తన మార్గముల వర్ధులు అని చూచి వ్యసన పడకము, దురాలోచనలు నెరవేర్చుకొని వాడిని చూచి వ్యసన పడద్దు, కంగారు అయిపోవద్దు, ఇదైపోవద్దు. వాళ్ళ ఆనందాన్ని చూసి నాకు లేదే ఈ ఆనందం, నాకు లేదే ఈ సంతోషం అని ఎలాంటి దుష్టాలోచనలు, దురాలోచనలు పెట్టుకోవద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం సహించిన, భరించిన, త్యాగము చేసిన, ఏది కలిగున్నా రాబోవు పరలోకం కొరకే. ఈ లోకపు ఈ మాత్రం దానికి, ఈ లోకం వరకే మనం ప్రభువులు కనిపెట్టుకుని ఉంటే అసలు ఎందుకండి భక్తి? మనం ఈ లోకం కొరకు కాదు. ఏమండి, జ్ఞానం కలిగినోడు
ఏం చేస్తాడు చెప్పండి? కడుపు కట్టుకొని ఖర్చులు తగ్గించుకొని ఏం చేస్తారు? పొదుపు చేస్తారు. పొదుపు చేస్తారు. పూరి గుడిసెలో ఉండి వాడు పొదుపు చేసి చేసి ఒక్కసారి తీస్తాడు. ఏటే మంచి బిల్డింగ్ వేసి రక్తమే జయం. హల్లెలూయా. పూరి గుడిసెలో తినకుండా ఉన్నాడు, కష్టపడ్డాడు, ప్రయాసపడ్డాడు, రేయి పగలు నిద్ర అనక ఏమంటే చాలా కష్టపడి చాలా అవసరాలు తగ్గించుకొని ఖర్చులు తగ్గించుకొని పొదుపు చేసుకొని దాచి ఇల్లు కట్టేస్తాడు. మళ్ళీ ఆడకి వెళ్ళిన తర్వాత ఇంకొంచెం పొదుపు చేసి ఇంకొంచెం పొదుపు చేసి ఓ మంచి బండి తెస్తాడు. ఏమండి? అవునా కదా? ఏమి లేదు, ఇవాళ సంపాదించుకొని ఇవాళ తినేస్తాం, ఇవాళ కడుపు నిండిపోద్ది, కంటి నిండుగా నిద్రపోతాం. ఇంకా బతుకే ఉండదు, ఇంకా భవిష్యత్తు ఉండదు. ఇలాంటి వాళ్ళకి ఇంకా జీవితం భవిష్యత్తు ఏమీ ఉండదు. జీవితకాలం ఆ పూరి కొడిసే, ఆ శనిగిన బట్టలో, సింపిరి కొట్టులో ఇంకా ఏ బ్రతుకుగా అరే పై స్థాయికి వెళ్ళడం. పై స్థాయికి ఎప్పుడు వెళ్తాం మనం? ఏమండి? ఎప్పుడు వెళ్తాం పై స్థాయికి? మన కష్టార్జితాన్ని మనం ఏం చేసి పొదుపు చేసుకున్నప్పుడు, ఆదా చేసుకున్నప్పుడు, మన ఖర్చులు తగ్గించుకున్నప్పుడు, మన అవసరాలు తగ్గించుకున్నప్పుడు, ఏమంటే మన కోరికలను కుదించుకున్నప్పుడు చేసినటువంటి పొదుపు ఒక్కసారిగా ఓ మంచి బ్రహ్మాండమైనటువంటి కార్యానికి పనికొస్తుంది. అప్పుడు ఉంటుంది ఆనందం. ఏం కట్టాడరా ఇల్లు, ఏం బండి కొన్నాడురా, పిల్లలు ఎంత బాగున్నారా, బ్రహ్మాండమైన పెళ్ళిళ్ళు చేశాడురా, వాడిరా అసలు మనగాడంటే మగోడంటే అని చెప్పుకుంటారు లేదా? మేస్త్రి గారు ఇల్లు కట్టేటప్పుడు ఏమనుకుంటారు జనాలు? మంచి ఇల్లు కడతంటే ఏం కడుతున్నాడండి, వీళ్ళు కూడా మాట్లాడుకుంటారు. చేసే పనులు కూడా మాట్లాడుకోరు, ఎంత మంచి ఇల్లు కడుతున్నాడండి. ఒకప్పుడు ఎలాగ బాధలు నలిగిపోయి ఉన్నారు, ఒక్కసారి ఇల్లు తీసాడురా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మనం కంట్రోల్ చేసుకునేది, కనిపెట్టుకునేది మంచి కొరకు, భవిష్యత్తు కొరకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 8వ వచనంలో మరొక మాట మాట్లాడుతున్నాడు. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకుము, అది కీడుకే కారణం. ఏం చేయాలట? కోపాన్ని మానేసుకోవాలి, ఆగ్రహాన్ని విడిచిపెట్టాలా. కోపం వద్దు, ఆగ్రహం వద్దు, వ్యసన పడద్దు, అది కీడు. కోపము కొని తెచ్చును పాపము. కోప్పనుడు కానీ కానీలోనే ఉంది గూని. అంటే ఎంత పెద్ద గొయ్యి అందులోనే ఉంది, కానీలోనే ఉన్నది. ఎంత పెద్ద గూని ఉంది, జాగ్రత్త పడకపోతే అందులో పడతాం. యేసు రక్తమే జయం. సమాధి కార్యక్రమే. ఇంకా వ్యసన పడకది కీడుకి కారణం. కీడు. కోపము మంచిది కాదు, ఆగ్రహము మంచిది కాదు. భార్యకు కోపం ఉండకూడదు, భర్తకు కూడా కోపం ఉండకూడదు. అది దేవుడి పనిని పాడు చేస్తుంది, దేవుడి చిత్తాన్ని పాడు చేస్తుంది, దేవుని సంకల్పాన్ని పాడు చేస్తుంది. కోపపడకము, ఆగ్రహము విడిచిపెట్టు. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము. ఇంకా ఎంతకాలం దాన్ని పట్టుకొని ఊగిలాడతావు? ఎంతకాలం దాన్ని ఇంకా పెంచి పోషిస్తావు? బుద్ధిహీనుని అంతరంగమందు కోపము సుఖ నివాసి వేసుకుని ఉంటుంది అనమాట. అది చల్లగా ఉంటుంది, లోపల నుంచి బయటకు రాబుద్ది కదా. ఇంకా ఎండంటే తెలియదు, వానంటే తెలియదు దానికి. ఏ నివాసం చేద్దట? అది సుఖ నివాసము. బుద్ధిహీనుని అంతరంగమందు కోపము సుఖ నివాసం చేస్తుంది. దాన్ని తరిమేయాల. దేశ రక్తమే జయం. తన్ని తరిమేయాలి బయటికి. వెళ్ళిపోయి, నీతో నాకేటి సంబంధం, అదే నీకేటి సంబంధం, నీతో నాకేటి సంబంధం, గెట్ అవుట్. అనవసరంగా ఎంతకాలం నా జీవితంలో ఉన్నావు, ఎంతకాలం నా ఒంట్లో ఉన్నావు, వెళ్ళిపోయి అర్జెంటుగా. యేసు రక్తమే జయం. తరిమేయాలి, యేసు రక్తమే జయం. హల్లెలూయా. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణం. నీ కోపం కీడు కలిగిస్తుంది.
నీ కోపం నీకే కీడు కలిగిస్తుంది, నీ కోపం నీ కుటుంబానికి కీడు కలిగిస్తుంది, నీ కోపం నీకు నష్టాన్ని కలిగిస్తుంది, నీ చుట్టూ ఉన్న వారికి కూడా నష్టాన్ని కలిగిస్తుంది. నీ కోపం నీకు, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలకే కీడును కలుగజేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొక మాట ఏమంటున్నాడంటే, కీడు చేయువారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టువారు దేశమును స్వతంత్రించుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. కీడు చేస్తూ ఉన్నారు, ఎవరైతే కీడు చేస్తున్నారో, ఎవరైతే హాని చేస్తూ ఉన్నారో ఖచ్చితముగా వాళ్ళు నిర్మూలమగుతారట. నిర్మూలమగుటే అంటే అసలు బొత్తిగా ఏమీ లేకపోవడం, ఆనవాళ్ళు కూడా లేకపోవడం. మూలము నిర్మూలము. మూలం అంటే ఉన్నది, నిర్మూలం అంటే అసలు లేదా, ఆనవాళ్ళు ఏమీ లేదు, పూర్తిగా నిర్మూలమైపోతారు. కీడు చేయువారు నిర్మూలమగుతారు. తర్వాత ఇంకేమంటున్నాడు, ఇక కొంతకాలమునకు భక్తిహీనులు ఉండరు. భక్తిహీనులు ఉండరు, భక్తిహీనులు ఉండరు, భక్తిహీనులు ఉండరు, భక్తిహీనులు ఉండరు. భక్తిహీనత మనుషుల్ని నశింపజేస్తుంది, భక్తిహీనత నాశనాన్ని తీసుకొస్తుంది. భక్తిహీనులు నశించిపోతారు, భక్తిహీనులు నిర్మూలమైపోతారు, కీడు చేయువారు నిర్మూలమైపోతారు. కానీ యెహోవా కొరకు కనిపెట్టుకున్నవారు, తొందరపడక దేవుని కొరకు ఎదురు చూసేవారు, ఆయన కొరకు కనిపెట్టుకున్నవారు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, దేవుడే కార్యము చేయలాగా విరిగి నలిగిన మనసు కలిగి ఎవరైతే ఉంటారో, దేవుని కొరకు కనిపెట్టుకుంటారో, దీన మనసు కలిగి ఎవరు బ్రతుకుతారో వారు బహుక్షేమము కలిగి సుఖించెదరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమండి, ఏ మనసు కావాలి మనకి? దీన మనసు కావాలి, విరిగి నలిగిన మనసు కావాలి. మనలో ఉండకూడదు గర్వము, దేవుడికి నచ్చంది గర్వము, మనకు కీడు చేయనది గర్వము, మన నాశనం చేయనది గర్వము. ఆ గర్వాన్ని విడిచిపెట్టి, అహంకారాన్ని విడిచిపెట్టి దీన మనసుతో బ్రతకాల. దీన మనసు, దీన మనసు. దీనుడు ఏం చేస్తాడు? తిరగబడ్డు. దీనుడు ఏం చేస్తాడు? తగ్గించుకుంటాడు. దీనుడు ఏం చేస్తాడు? దేవునికి అప్పగించుకుంటాడు. దేవుని కొరకు కనిపెట్టుకుంటాడు దీనుడు. ఏమండి, దీనులట భూమిని స్వతంత్రించుకుంటారట, దీనులట బహుక్షేమము కలిగి. దేవునికి స్తోత్రం. సుఖపడ్డం వేరే, సుఖించెదరు వేరే. ఆ పదాలకు కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీనత్వము మనల్ని క్షేమంగా ఉంచుతుంది. బహుక్షేమం అట మామూలు క్షేమం కాదు అది. ఏ క్షేమం అది? దీనులు బహుక్షేమం కలిగి ఉంటారు. దీనులు దేవుని కొరకు కనిపెట్టుకుంటారు. దీనులు తిరుగుబాటు చేయకుండా ఉంటారు. దీనులు లోబడతారు, దీనులు సరిదిద్దుకుంటారు, దీనులు సరి చేసుకుంటారు. దీనులు దేవుని కొరకు ఎదురు చూస్తారు. దీనులు పగ తీర్చుకొనరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇటువంటి దీనులు బహుక్షేమము కలిగి సుఖిస్తారు. మనం ఉండాల్సింది, మనం కోరుకోవాల్సింది దీనత్వము, దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండడము, సత్యమును అనుసరించి బ్రతకడము, ఆయన యందు నమ్మకముంచి ఏమండి ఆయన బట్టి ఆనందించటము, సంతోషించటము. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఈ సంవత్సరంలో మనం చేయాల్సింది. ఈ సంవత్సరమే కాదు కానీ మన జీవితం అంతా మనం అనుసరించవలసినటువంటి విధానం ఏంటంటే, దేవుడు మన జీవితాల్లో అత్యధికమైనటువంటి మేలులు చేయులాగున మొట్టమొదటిగా మనం దేవుని కొరకు కనిపెట్టుకోండి. తొందరపడుతనాన్ని మానివేసుకోవాలి. యెహోవా యందు నమ్మకం ఉంచాలి. మన మార్గాన్ని ఆయనకి అప్పగించుకోవాలి. ఆయన బట్టి మనం సంతోషించాలి. కోపము, ఆగ్రహము మానివేసుకోవాలి. చెడ్డవారిని చూసి, చెడిపోతున్న వాళ్ళని, ఈ లోకస్తులను చూసి మనం కూడా పతనమైపోకుండా మన భక్తిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. పగ తీర్చేది ఆయనే కనుక ఆయనే చూసుకుంటాడు. ఆయన కొరకు మనం ఎదురు చూడాలి. దీనత్వం కలిగి మనం బ్రతికినప్పుడు
మునుపటి కంటే అధికమైన మేలులు దేవుడు మనందరి జీవితాల్లో చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం.